బాగు కోసం అటు అధికారులు సైతం గులాంగిరి చేయడం సహించరాని నేరమని అన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ రూరల్లో పలు గోడౌన్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు నాదెండ్ల మనోహర్. పీడీఎస్ బియ్యం నిల్వలు ఉన్నట్టుగా తేలిందని, వీరిపై చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యాన్ని అతి తక్కువ ధరకు ప్రజల నుంచి కొని ఎగుమతి చేసేందుకు సొంతంగా వెస్సెల్స్ కొనుగోలు చేసిన కుటుంబంపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు నాదెండ్ల మనోహర్. ప్రాంతాల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనూ అదేవిధంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఎంతవరకు ఈ బియ్యం రీసైకిల్ చేసి వీళ్ళు ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారో దానిపైన సమగ్రమైన విచారణ జరపాలనే ఉద్దేశంతో ప్రిలిమినరీగా మేము ముందడుగు వేసాం. అందులో భాగంగా ఈ 10లో 7 చోట్ల మాకు రీసైకిల్ రైస్ చాలా స్పష్టంగా జరుగుతుందనేది మనకి ఆధారాలతో సహా దొరికింది. అందులో పెద్ద పెద్ద పేర్లు చాలా ఉన్నాయి, మీ అందరు చూశారు పొద్దు నుంచి. సో ఇంకొంచెం సమయం కావాలి. నేను అన్నట్టు రేపు 11 మీకు ప్రెస్ బ్రీఫింగ్ చేస్తాం. వీళ్ళందరిపైన 6A కింద అదేవిధంగా మా లీగల్ మెట్రాలజీ తరఫు నుంచి కూడా కేసులు బుక్ చేసి సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. స్టాక్ ఎంతవరకు ఉందో అంతవరకు సీజ్ చేసి వాళ్ళపైన తీసుకోవాల్సిన